అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో ఏప్రిల్ 27కి సంవత్సరం 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న 'పల్లెటూరి పిల్ల' సినిమా గురించి మాట్లాడుకుందాం. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం 'పల్లెటూరి పిల్ల' చిత్రం. ఈ చిత్రం ఈ సంవత్సరంతో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుందని చెప్పుకున్నాం కదా! ఈ చిత్ర నిర్మాణం శోభనాచల ప్రొడక్షన్స్ అండ్ బిఏఎస్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద జాయింట్‌గా జరిగింది. నిర్మాతలు మిర్జాపురం రాజా గారు, బిఏ సుబ్బారావు గారు. స్క్రీన్ ప్లే దర్శకత్వం పిఏ సుబ్బారావు గారు. తర్వాత మాటలు, పాటలు తాపి ధర్మారావు గారిది. మొత్తం 9 పాటలుంటాయి. పాటలకు సంగీతం ఆదినారాయణరావు గారు సమకూర్చారు. మొత్తం సినిమాలో 9 పాటలున్నాయండి. ఛాయాగ్రహణం డిఎస్ కొట్నీస్ గారు. మూల కథ ఇంగ్లీష్ నాటకం 'పిజారియో' బై రిచర్డ్ బ్రాన్స్లీ షెరిడియన్ అన్నది మూల కథ. దాన్ని తెలుగు నాటకి సరిపోయినట్టు బిఏ సుబ్బారావు గారు, తాపి ధర్మారావు గారు, ఆదినారాయణరావు గారు కూర్చొని కథా స్క్రీన్ ప్లే తయారు చేశారండి. అది ఈ చిత్ర కథ గురించిన విశేషాలు. తర్వాత ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి రామారావు గారు, తర్వాత అంజలీదేవి గారు ముఖ్య పాత్రధారులు. ఇదొక ముక్కోణ ప్రేమ కథ కింద చెప్పుకోవచ్చు. వసంత్ అక్కినేని పాత్ర పేరు, శాంత అంజలీదేవి పాత్ర పేరు, జయంత్ రామారావు గారి పాత్ర పేరు అనమాట. వసంత్, శాంత చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారు. వసంత్ శాంతను ప్రేమిస్తాడు. దోపిడీదారుడు ముఠాలో ఉంటాడు జయంత్. ఒకసారి శాంత కొట్టిన చెంపదెబ్బకి, ఆమె చెప్పిన మాటలకి జయంత్ మారతాడు. తర్వాత శాంత జయంత్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. చివరలో ఈ దోపిడీదారులు దొంగల నుంచి జయంత్‌ని, శాంతని, ఆమె బిడ్డని ఎలా కాపాడుతాడు వసంత్ అన్నది మిగిలిన చిత్ర కథ. చివరలో వసంత్ వాళ్ళని కాపాడుతూ చనిపోతాడు. అదనమాట ఈ చిత్ర కథ బ్రీఫ్‌గా చెప్పుకుంటే. తర్వాత ఈ చిత్రం గురించి కొన్ని విశేషాలు చెప్పుకోవచ్చు. ముందే చెప్పుకున్నాం కదండీ! ఇది అక్కినేని, నందమూరి కలిసి నటించిన మొట్టమొదటి చిత్రం అని చెప్పేసి అదొక విశేషం. అది కాకుండా ఇది బిఏఎస్ ప్రొడక్షన్స్ వారికి మొదటి చిత్రం. తర్వాత ముందుగా ఈ చిత్రంలో అక్కినేని పాత్రకు రఘురామయ్య గారిని అనుకున్నారట. మళ్ళీ ఎందుకో అక్కినేని నాగేశ్వరరావు గారిని తీసుకున్నారు ఈ పాత్రకి. ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు గారు ఎద్దుతో కొమ్ములు మాత్రమే పట్టుకోమని షాట్ తీస్తామంటే, కాదు మొత్తం నేనే ఎద్దుతో యుద్ధం చేస్తానని చెప్పి స్టంట్ చేసి ఎద్దు ఆయన్ని ఎత్తుకుని పడేసిందట. పడేస్తే ఆయన కుడి చెయ్యి విరిగిందని చెప్పి అంటారు. అలాగే ఒక ఫుల్ చేతుల చొక్కా వేసుకొని షూటింగ్ పూర్తి చేశారట ఆ సీన్ గురించి. అది ఒక విశేషం ఈ చిత్రం గురించండి. తర్వాత ఎలాగా చెప్పుకున్నామో అక్కినేని నందమూరి కలయికలో వచ్చిన మొదటి చిత్రమైన ఈ 'పల్లెటూరి పిల్ల' చిత్రం మంచి విజయం సాధించింది. 7 కేంద్రాల పైగా ఆ రోజుల్లోనే 100 రోజులు ఆడిందంటే ఒక సూపర్ హిట్ చిత్రం కింద చెప్పుకోవచ్చు ఈ చిత్రాన్నండి. అదండి సంగతి. ఇవి క్లుప్తంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బిఏఎస్ శోభనాచల పిక్చర్స్ వారి 'పల్లెటూరి పిల్ల' చిత్రం విశేషాలు. మళ్ళీ ఇంకో వీడియోలో మరికొన్ని విశేషాలతో కలుద్దాం. అంతవరకు సెలవు.